సీతమ్మ గురించి అడిగితే ఒక సైలెంట్ సఫరింగ్ వైఫ్, అంటే ఎప్పుడు ఏడుస్తూ ఎదురు చూస్తూ బాధను మౌనంగా భరించిన ఒక స్త్రీ. ఇలానే చాలామంది ఇచ్చే సమాధానాలు ఉంటాయి. రీసెంట్గా ఒక పెద్ద మనిషి అన్న మాట గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది వాల్మీకి రామాయణాన్ని చదవకుండా దొరికిన మోడర్న్ రీటెలింగ్స్, టీవీ సీరియల్స్ అండ్ సినిమాలు ఇవన్నీ చూస్తూ ఆవిడను ఒక డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అనే ఊహించుకున్నారు. అంటే రాజులు, రాక్షసులు, యుద్ధాలు నడిచే ఒక పెద్ద కథలో బలహీనమైన అమాయకురాలిగా చూశారు. ఎందుకంటే వాళ్ళంతా అదే చూపించారు. కానీ మనం ఒరిజినల్ సోర్స్ అంటే వాల్మీకి రామాయణం చదివితే అక్కడ కనిపించే సీతాదేవి పూర్తిగా వేరు. ఆవిడున్న సిచ్యువేషన్ నుంచి చేసిన యాక్షన్స్ వరకు అన్నీ గమనిస్తే ఆవిడలో ఎమోషనల్ రెసిలియన్స్, డీప్ ఇంటెలిజెన్స్, చెక్కు చెదరని నమ్మకం ఇవన్నీ ఉన్న ఒక పవర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ వ్యక్తి కనిపిస్తుంది. ఆవిడ బలం ఎంత లోతుగా దృఢంగా ఉంటుందంటే చాలామంది దాన్ని బలహీనత అనుకుని పొరబడ్డారు. సో ఈ విషయాలు అర్థం చేసుకుంటే మనిషికి ఉండే పేషెన్స్ ఎంత గొప్పగా ఉండొచ్చని తెలుస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అండ్ గ్రాటిఫికేషన్ మీద డిపెండ్ అయ్యే వాళ్లకు మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, ఇందాక చెప్పిన ఆ పెద్ద మనిషి అన్న మాటలు విని అవే నిజం అనే వాళ్లకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి, అది చాలు. ఇక కంటెంట్లోకి వెళ్తే సీతాదేవి పుట్టిన ఇన్సిడెంట్ నుంచి మొదలు పెడదాం. ఒక సాధారణ మనిషి కుటుంబంలో ఉండే లగ్జరీస్ మధ్య పుట్టలేదు. జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని నాగలితో దున్నుతుండగా ఒక ప్రదేశంలో భూమి అడుగున ఒక పెట్టె తగిలితే అందులో దొరికింది. సీతమ్మ కనిపించిన ఆ క్షణం ఒక ఆకాశవాణి ఆమెను జనకుడి కూతురని చెప్తే అతను దాన్ని దివ్య ఆశీర్వాదంగా స్వీకరించాడు. ఇక్కడ మీరు గమనిస్తే భూమి దేనికి సింబల్? ఓర్పు, పేషెన్స్, స్థిరత్వం, స్టడీనెస్, పోషణ, నరిష్మెంట్ అండ్ సహనం, ఎండ్యూరెన్స్. సో ఆవిడ పుట్టుకలో మనకు ఫస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ క్లూ ఉంది. సీతాదేవి స్వభావం డెలికేట్ కాదు, బలమైనది. ఇట్స్ డీప్లీ గ్రౌండెడ్. భూమి నాగలి దెబ్బలు, తుఫాన్లు, ఋతువులు, అందరి బరువు ఇలా ఎన్నిటినో భరిస్తుంది, అయినా సరే స్థిరంగా ఉంటుంది. ఇలాంటి ఆరిజిన్ ఉండటం వల్ల సీతమ్మ కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ కంటే దారుణమైన కష్టాలను భరిస్తుందని వాల్మీకి వర్ణించారు. రామాయణం మొత్తం ఆమె చూపించిన ఎమోషనల్ స్ట్రెంగ్త్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఆవిడ బాధపడుతుంది, కానీ తన కోర్ వాల్యూస్ని వదులుకోదు. జనక మహారాజు ఒక రాజర్షి, అంటే ఋషి అయిన రాజు. అతనికి కూతురు అవ్వడంతో ఆవిడ చిన్నతనంలోనే అపారమైన జ్ఞానం, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, స్పిరిచువాలిటీ అండ్ డిసిప్లిన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా పెరిగింది. సీతాదేవి దొరికినప్పటి నుంచి జనకుడు ఆమెను కేవలం కూతురుగా కాకుండా విధి అందించిన నిధిగా చూశాడు. ఈ విషయం అర్థమవ్వాలంటే సీతమ్మకు సరిపోయే భర్త కోసం ఆయన పడ్డ ఆందోళనకు సంబంధించిన సంఘటనలు చదవాలి. సీతాదేవి పెళ్లిని చాలామంది ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎపిసోడ్లో చూస్తారు. రాముడొచ్చి విల్లు ఎత్తి సీతాదేవిని గెలుచుకోవడంతో ఒక డివైన్ కపుల్ ఒకటయ్యారంటారు. కానీ వాల్మీకి రామాయణంలో ఈ సంఘటనకి ఒక డీపర్ మీనింగ్ ఉంది. జనక మహారాజుకి సీతమ్మ పుట్టుకలో ఉన్న అద్భుతం తెలుసు కాబట్టి ఆవిడను ఒక సాధారణ వ్యక్తికి అప్పగించలేనని అర్థం చేసుకొని ఒక సింగిల్ అండ్ సివియర్ కండిషన్ పెట్టాడు. అదే వీర్యశుల్కం. అంటే వీరత్వాన్ని ప్రదర్శించి వాళ్ళు అర్హులని తేలితేనే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఎవరైతే శివధనస్సుని ఎత్తి దాన్ని ఎక్కు పెడతారో వాళ్లే ఆమెను పెళ్లాడతారు. శివధనస్సుని ఎత్తడం అంటే ఏదో మగవాడి బలాన్ని టెస్ట్ చేయడానికి పెట్టిన పరీక్ష కాదు. ఆ శివధనస్సుని ఎత్తాలంటే అచంచలమైన ధైర్యం, క్రమశిక్షణ, ధర్మబద్ధంగా ఉండే వైఖరి ఇవన్నీ ఉండి తీరాలి. అలాంటి వాడే భూదేవి ప్రసాదంగా పుట్టిన సీతమ్మకు తగినవాడు. ప్రపంచంలో ఉన్న రాజులు, యోధులు కనీసం కదిలించలేని ఆ శివధనస్సుని శ్రీరాముడు వచ్చి అవలీలగా ఎటువంటి కష్టం లేకుండా ఎత్తడమే కాకుండా ఆ ధనస్సుకి వింటి నరాన్ని ఎక్కుపెట్టాడు. ఎందుకంటే ఇందాక చెప్పిన క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నాయి. ఇక తగినవాడు దొరికాడని జనకుడు అర్థం చేసుకొని ఇద్దరికి పెళ్లి చేశాడు. సీతమ్మ కూడా రాముణ్ణి అంతే క్లారిటీతో యాక్సెప్ట్ చేసింది. మొదటి నుంచి
ఆవిడేదో హెల్ప్లెస్ పర్సన్లా కాకుండా పూర్తి నమ్మకంతో బాధ్యతగా ఉండే ఏకపత్ని వ్రతుడికి భార్యగా ఉంటానని మాటిచ్చింది. ఆవిడ ఆ పెళ్లిలో రాముడి ధర్మానికి ఆయన గమ్యానికి సరిగ్గా సరిపోయే కంపానియన్లా అడుగుపెట్టింది. వాళ్ళ కలయికలో ఒక ఈక్వాలిటీ ఉంటుంది. అంటే సీతమ్మకున్న ఇన్నర్ స్ట్రెంగ్త్, రాముడికున్న అవుటర్ స్ట్రెంగ్త్ రెండు కలవడం అన్నమాట. సో ఈ వీర్యశుల్కం ఇన్సిడెంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు గమనిస్తే, సీతమ్మ జీవితానికి సమానమైన భర్తను వెతికారు తప్ప ఒక భర్త కోసం ఆమె తగ్గిందన్న సందర్భమే లేదు. సీతమ్మ రాముడితో అడవికి వెళ్ళడం అనేది ఆవిడ ధర్మం కోసం తీసుకున్న బలమైన నిర్ణయం, అంతేకాని ఒక బ్లైండ్ అటాచ్మెంట్ అయితే కాదు. రాముడు అయోధ్యలోనే ఉండమని చెప్తే ఆవిడ చాలా క్లియర్గా భర్త లేకుండా భార్యకు సుఖం ఎక్కడుంటుంది, అది కేవలం ఒక శిక్షే అని గట్టిగా చెప్పింది. వాల్మీకి రామాయణం చదివితే మీకు అక్కడ సీతమ్మ తనకు తాను తీసుకున్న ఒక కాన్షియస్ డెసిషన్ కనిపిస్తుంది. అడవిలో ప్రమాదాలు లేవని ఆమె చెప్పలేదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ భార్యగా తన ధర్మాన్ని వదులుకోలేనని ఆవిడ చెప్పింది. రాముడి పక్కన నడిస్తే ముళ్ళు కూడా పూల రెక్కల్లా ఉంటాయని, అడవిలో దొరికే పండ్లు వేర్లు అమృతంలా ఉంటాయని చెప్పింది. ఇది అమాయకత్వం కాదు, ఆవిడకున్న మనోధైర్యం, ఎమోషనల్ రెసిలియన్స్. ఈ నిర్ణయంలో సీతమ్మ తన ధైర్యంతో పాటు ఒక డెసిషన్ తీసుకోవడంలో ఉండే ఇండిపెండెంట్ నేచర్ని చూపించింది. సో సీతమ్మ భర్త వెంట వెళ్ళడం తప్ప ఏమీ తెలియని అమాయకురాలు, లేదా రాముడు ఆవిడను అడవుల పాలు చేశాడు అని కొందరు అనే మాట పూర్తిగా తప్పు. ధర్మం అనేది సుఖంలో కాకుండా త్యాగం అంటే సాక్రిఫైస్లోనే ఉంటుందని ఆవిడకు తెలిసి సీతమ్మ తీసుకున్న బోల్డ్ డెసిషన్. నంబర్ 5, అడవిలో సీతమ్మ గడిపిన డ్యూరేషన్ గమనిస్తే అయోధ్యకు దూరంగా ఉన్న లైఫ్కి ఆమె ఎంత న్యాచురల్గా అడ్జస్ట్ అయ్యిందో చూపిస్తాయి. రాయల్ కంఫర్ట్ నుంచి ఆశ్రమంలో ఉండే సింప్లిసిటీకి మారడం అనే జర్నీ సీతమ్మను ఇబ్బంది పెట్టలేదు. ఆ పరిసరాలను ఎంతో గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసింది. చిత్రకూటలో వాళ్ళ చిన్న ఇంటికున్న డైలీ రిథమ్ని మెయింటైన్ చేసి రోజు ఉండే రిచువల్స్లో పాల్గొంటూ వనవాసంలో ఉండే రెస్పాన్సిబిలిటీస్ని పంచుకుంది. ఆవిడ ప్రెజెన్స్ అక్కడ ఒక బ్యాలెన్స్ని తెచ్చింది. టెంపరీగా ఉండే గుడిసెని కూడా తన సొంత ఇంటిలా మార్చింది. వాళ్ళు దండకారణ్యం లోపలికి వెళ్తున్నప్పుడు సీతమ్మ ఆ ప్రదేశాన్ని భయంతో కాకుండా తీక్షగా క్యూరియాసిటీతో గమనించింది. ఋషులు, నదులు, అడవుల్లో ఉండే సాంప్రదాయాలు, వీటన్నిటి గురించి రాముడు చెప్తుంటే విని ఆ ఎన్వైర్మెంట్లో ఇమిడిపోయింది. మనలో చాలామందికి మన డైలీ రొటీన్లో ఏదైనా చిన్న చిన్న చేంజెస్ వచ్చినా చాలు తెగ చిరాకు పడే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా మారినా ఆవిడ టెంపర్మెంట్ మాత్రం చాలా స్టడీగా ఉంది. ఈ కన్సిస్టెన్సీ వల్ల వనవాసంలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని మేనేజ్ చేస్తున్న రామలక్ష్మణులకు ఆవిడ బలమైన సపోర్ట్గా మారింది. ఈ డ్యూరేషన్ అంతా కూడా ఛాలెంజెస్ ఎదురైనప్పుడు చిరాకు లేకుండా రియాక్ట్ అవ్వడం, డిస్కంఫర్ట్లో కూడా డిగ్నిటీని మెయింటైన్ చేయడం, ఇలాంటి సందర్భాల్లో సీతమ్మకున్న ఎమోషనల్ స్ట్రెంగ్త్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అటెన్షన్, సింపతి లాంటివి కోరుకోకుండా తన ధర్మాన్ని ఆచరించడం, కొత్త ప్రదేశాల్లో కూడా ప్రశాంతతను క్రియేట్ చేయగలిగే ఎబిలిటీ వాళ్ళ వనవాసానికి ఒక డిఫైనింగ్ క్వాలిటీ అయ్యింది. నంబర్ 6, ఇక చాలామంది సీతమ్మను బలహీనురాలు అని చూపించడానికి ఉపయోగించే బంగారు లేడి ఘట్టం. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం. దండకారణ్యంలో లైఫ్ చాలా సాఫీగా సాగుతున్నప్పుడు ఒక బంగారు లేడీ రావడంతో కథ ప్రమాదం వైపు మలుపు తిరిగింది. ఆ లేడీకున్న అన్యూజువల్ బ్యూటీ సీతమ్మను ఆకట్టుకుంది. అడవిలో ఎప్పుడూ చూడని రంగులవి. దానితో ఆడుకోవాలనో లేదా ఆశ్రమానికి ఒక బహుమతిగా ఉంటుందనో ఆ జింక కావాలని ఆమె కోరుకుంది. రాముడికి ఆ కోరిక చాలా జెంటల్గా అనిపించి దానికోసం వెళ్ళాడు. ఆ బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు గాయపడి చనిపోతూ రాముడి గొంతుని ఇమిటేట్ చేస్తే సీతమ్మ రాముడి భద్రత గురించి కంగారు పడి ఏదైనా ప్రమాదంలో ఉన్నాడేమోనని అనుకుని లక్ష్మణుడిని వెళ్ళి చూడమని చెప్పింది. లక్ష్మణుడు వెళ్ళగానే నిశ్శబ్దంగా ఉన్న ఆశ్రమంలోకి రావణుడు ఒక సన్యాసి రూపంలో అడుగుపెట్టాడు. సంచరించే సన్యాసులకిచ్చే బేసిక్ కర్టసీతో సీతమ్మ అతన్ని గౌరవించింది. తినడానికి తిండిచ్చి కూర్చోమని చెప్పి అతిథి పట్ల చూపించాల్సిన ధర్మాన్ని పాటించింది. కానీ రావణుడు తన ఐడెంటిటీ అండ్ ఇంటెన్షన్ వీటిని బయట పెట్టగానే
సీతమ్మ చాలా దృఢంగా నా రాముడి ఎదుట నువ్వెంత అన్నట్టుగా అతన్ని రిజెక్ట్ చేస్తూ సమాధానమిచ్చింది. అది నచ్చని రావణుడు ఆమెను బలవంతంగా పట్టుకొని ఎత్తుకు వెళ్ళాడు. మీరు వాల్మీకి రామాయణం చదివితే అరణ్యకాండలో రావణాసురుడు వచ్చి సీతమ్మను ఏ విధంగా ఎత్తుకెళ్లాడని చాలా క్లియర్ కట్ గా ఇచ్చిన డీటెయిల్స్ మీరు గమనిస్తారు. అయితే ఆ ఘట్టానికి సంబంధించిన సర్గల డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫిజికలీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా సీతమ్మ తన ఆచూకీ తెలిసేట్టు చేయడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించింది. రామలక్ష్మణులను పిలిచింది. చెట్లు, కొండలు, నదులు వీటన్నిటినీ సాక్ష్యాలుగా ఉండమని అడిగింది. కొండ మీదున్న వానర్ల వైపు తన ఆభరణాలను చీర కొంగులో మూట కట్టి విసిరేసింది. బలవంతంగా తీసుకెళ్తున్నా సరే ఆవిడ సమయస్ఫూర్తిని చూపించింది. అంటే స్పాంటేనిటీ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆకాశంలో వెళ్తుండగా జటాయువును చూసి పిలిచింది. ఆ వృద్ధ పక్షి ఆమెను కాపాడటానికి వచ్చి రావణుడిపై తన శక్తి కొద్దీ పోరాటం చేశాడు. కానీ ఆఖరిలో ఓడిపోయి నేల కొరిగాడు. అది చూసిన సీతమ్మ బాధపడింది. అంతటి సాహసం చేసినందుకు మనసులోనే కృతజ్ఞతాభావం చూపించింది. ఆకాశ మార్గంలో ఆవిడ ప్రయాణం భయంతోనే కాదు, ఓర్పు, రాముడి పట్ల ఉన్న విధేయత అనే క్లారిటీతో సాగింది. ఈ ఇన్సిడెంట్ సీతారాముళ్ల మధ్య ఒక ఫిజికల్ సెపరేషన్కే కాదు, సీతమ్మలో ఉన్న మెంటల్ స్ట్రెంగ్త్కి ఉండబోయే పరీక్షకి కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అయింది. అశోకవనంలో సీతమ్మ గడిపిన రోజులు ఆవిడ దృఢత్వాన్ని బ్రేక్ చేయడానికి పెట్టిన భయంకరమైన రాక్షసుల కాపలా మధ్య మొదలయ్యింది. అశోకవనం చూడటానికి అందంగా ఉన్న ఆవిడకు అదొక జైలు. అక్కడున్న ఆడరాక్షసులు సూటిపోటి మాటలు, బెదిరింపులతో ఆవిడకున్న ఆత్మబలాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేశారు. అంటే సైకలాజికలీ ఆవిడను పడగొట్టాలని ప్రయత్నించారు. కానీ అలాంటి ఎన్వైర్న్మెంట్లో కూడా సీతమ్మ ఒక కామ్ డిటర్మినేషన్ని మెయింటైన్ చేసింది. మనం ప్రాక్టికల్గా చూస్తే ఇవాళ జెండర్తో సంబంధం లేకుండా మన ఇంట్లో లేదా ప్రొఫెషనల్ స్పేసెస్లో ఎవరైనా వాళ్ళ మాటలు లేదా యాక్షన్స్తో మనల్ని మెంటలీ అటాక్ చేస్తే ఏదో ఒక పాయింట్లో బ్రేక్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. లేదా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక గొడవలు పెట్టుకుంటున్నారు. ఓర్పుగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే సీతమ్మ అలా కాదు. రావణుడు ఆవిడను పదే పదే కలిశాడు. ఎన్నో ఆశలు చూపించాడు. వాగ్దానాలు, బెదిరింపులు చేసి అన్ని విధాలుగా ఆమెను తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ సీతమ్మ భయం లేకుండా అవన్నీ విని రాముడి గుణాలు, అతని పట్ల ఆవిడకున్న కమిట్మెంట్, వీటన్నిటి గురించి కోపం కానీ తడబాటు కానీ ఏవీ లేకుండా సింపుల్గా చెప్పింది. నా రాముడి ముందు నువ్వు ఒక గడ్డి పరకతో సమానం అన్నట్టుగా అతన్ని చూసింది. కాలం గడిచే కొద్దీ ఆవిడ ఫిజికల్ కండిషన్, ఆమె పడుతున్న కష్టాన్ని చూపించింది. సరైన తిండి లేక చిక్కిపోయి ముఖంలో మోస్తున్న బాధ బరువు కనిపించింది. కానీ అప్పుడు కూడా ఎంతో కంపోజ్డ్గా ఉండగలిగింది. నా రాముడు వచ్చి తీరతాడు అన్న ఆలోచనలే మనసులో ఉన్నాయి. అవే ఆలోచనలు ఆ చెరసాల లాంటి అశోకవనంలో ప్రతిరోజును ఎదుర్కొనే ఎమోషనల్ స్ట్రెంగ్త్నిచ్చాయి. అశోకవనంలోకి హనుమంతుడి రాకతో సీతమ్మకు మొదటి జెన్యూన్ హోప్ దొరికింది. చెట్టుపై నుంచి ఒక సన్నటి గొంతు వినిపించినప్పుడు సీతమ్మ తొందరపడకుండా రావణుడు ఏ రూపమైనా ధరించగలడు అని తెలిసి జాగ్రత్త పడుతూ వెంటనే నమ్మలేదు. రాముడి గురించి హనుమంతుడు చెప్పినా కూడా సీతమ్మ ఒప్పుకోలేదు. ఒక కన్ఫర్మేషన్ సైన్ కోసం ఎదురు చూసింది. అప్పుడు రాముడిచ్చిన ఉంగరాన్ని హనుమంతుడు చూపించగానే అతనిపై నమ్మకం ఏర్పడింది. వెంటనే సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. రాముడు ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు? ద్వివిధోపాయం లేదా త్రివిధోపాయం, రెండిట్లో ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు అని అడిగింది. పొలిటికల్ అప్రోచెస్ గురించి సీతమ్మకు అంతా బాగా తెలుసు అని చెప్పడానికి ఈ ప్రశ్నలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత హనుమంతుడు అక్కడ రాముడు, సుగ్రీవుడు ఇద్దరి గురించి చెప్పి ఆవిడ ధైర్యాన్ని మరింత పెంచాడు. హనుమంతుడు వెంటనే తన వీపు మీద తీసుకువెళ్తానని చెప్పినప్పుడు సీతమ్మ చాలా ఆలోచించి రాముడు చేసిన ప్రతిజ్ఞకు విలువిస్తూ ఆయన వచ్చే వరకు వేచి చూస్తాను అని చెప్పింది. ఆ తర్వాత హనుమంతుడికి తన చూడమనినిచ్చి రాముడికి చూపించమంది. ఇది అవ్వడానికి చిన్న కన్ఫర్మేషన్ సైన్ అయినా కూడా జరగబోయే మంచిపై ఆవిడకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
సో ఈ మొత్తం ఘట్టాన్ని చూస్తే ఒక సిచ్యుయేషన్ని అసెస్ చేయడంతో పాటు ఆవిడకున్న స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ కూడా సీతమ్మ నిస్సహాయరాలు కాదు, పరిస్థితుల మీద ప్రాపర్ అవగాహన ఉన్న ధైర్యవంతురాలు. యుద్ధం పూర్తయి రావణుడు ఓడిపోయాక సీతమ్మను రాముడి ముందుకు తీసుకొచ్చారు. అక్కడ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కాకుండా సీతారాముల కలయిక కోసం ఎదురు చూస్తూ ఆకాశ మార్గంలో వచ్చిన దేవతలు కూడా ఉన్నారు. అయితే సీతమ్మ అక్కడికి రాగానే రాముడు అందరూ చూస్తుండగానే ఆవిడను తిరిగి యాక్సెప్ట్ చేయనని చెప్పేశాడు. అరే, రాముడు అంతటి వాడు అలా అన్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రాముడే కాదన్నాక నేను బతకను అని అంటూ లక్ష్మణుణ్ణి చితిపేర్చమని చెప్పి ఆ అగ్నిలోకి ప్రవేశించింది. ఆ చితి నుంచి అగ్నిదేవుడు సీతమ్మను బయటకు తీసుకొచ్చి ఆవిడ పవిత్రమైనదని, ఏ తప్పు చెయ్యలేదని చెప్పాడు. ఆ మాట అక్కడున్న ప్రతి ఒక్కరూ, అంటే ముల్లోకాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అనాలని, అది కూడా వాళ్లతోనే చెప్పించాలని, భవిష్యత్తులో ఎవ్వరూ కూడా సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడకూడదనే ఉద్దేశంతో అలా తన భార్యతో మొదట కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అని రాముడు పూర్తిగా వివరించడంతో సీతారాముళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. ఈ వీడియో కాంటెక్స్ట్ వేరు కాబట్టి ఇందులో నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ సీతమ్మ అగ్ని ప్రవేశం మీద ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు డీటెయిల్డ్గా అన్ని ఆస్పెక్ట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనిస్తే చాలాసార్లు ఒక వ్యక్తి మనల్ని ఒక మాట అన్నాక వచ్చే కోపం, బాధ, వాళ్ళు సారీ చెప్పినా కూడా ఎంతో కొంత తగ్గకుండా అలానే ఉండిపోతుంది. అదే నెగిటివ్ ఎమోషన్ని మనసులో పెట్టుకొని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ శ్రీరాముడు అన్న మాటకు సీతమ్మ తట్టుకోవడం, ఆ తర్వాత అతని ఇంటెన్షన్ అర్థమయ్యాక కుదుట పడటం, ఇద్దరూ కలవడం, ఈ ప్రాసెస్ అంతటికీ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. అది ఈ ఘట్టంలో చాలా క్లియర్గా బయటపడుతుంది. అయోధ్యకు తిరిగొచ్చాక సీతారాముళ్ళ ప్రశాంతమైన జీవితం మొదలైంది. రాజ్యమంతా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారనే ఎదురుచూపులతో వాళ్లను ఆహ్వానించింది. రాముడికి అక్కడుండే పరిపాలన బాధ్యతలు మళ్ళీ మొదలయ్యాయి. కాలం గడిచే కొద్దీ సీతమ్మ లంకలో ఉండటం గురించి కొందరు ప్రజలు విమర్శిస్తున్నారని రాముడికి తెలిసింది. ఆ మాటల్లో ఏమాత్రం నిజం లేదు. అవి బేస్లెస్ రూమర్స్ అయినా కూడా రాజ్యానికి పునాది అయిన నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రాముడికి తెలుసు. అక్కడ రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజుగా ఒక పబ్లిక్ డౌట్కి తావులేని విధంగా ధర్మాన్ని నిలబెట్టాలి. ఒక రాజుగా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాని తన పర్సనల్ ఇంట్రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కాబట్టి బాగా ఆలోచించి రాజ్యం మీద వివాదం రాకుండా ది మోస్ట్ టఫెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ సూటిపోటి మాటలకు దూరంగా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మను విడిచిపెట్టమని లక్ష్మణుడికి చెప్పాడు. గంగా తీరంలో ఉన్న ఆశ్రమాన్ని చూడాలని సీతమ్మ ఒకప్పుడు కోరిన కోరికను సాకుగా చెప్పి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎప్పుడైతే సీతమ్మకు నిజం తెలిసిందో ఆ క్షణాన్ని ఒక నిశ్శబ్దంతో ఎదుర్కొంది. ఒకప్పుడు భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి, అందులోనే సుఖం ఉంటుంది అని అడవులకు వెళ్ళడానికి సిద్ధమైన సీతమ్మ ఇప్పుడు అదే సుఖాన్ని త్యాగం చేసి ఒక మహర్షి ఆశ్రమంలో ఉండడానికి బాధపడింది. కానీ రాముడి మీద కోపం కానీ ప్రజల మీద ద్వేషం కానీ ఏమాత్రం చూపించలేదు. తన జీవితంలో వచ్చిన మరో మలుపుని మనసులోనే తలుచుకుంటూ ఆత్మనిగ్రహాన్ని కోల్పోకుండా క్లారిటీతో మాట్లాడింది. లక్ష్మణుడు వెనక్కి వెళ్లే ముందు రాముడికి ఒక విషయం చెప్పమనింది. అది రాజరికం పట్ల ఆమెకున్న అవగాహనను చూపిస్తుంది. తన తమ్ముళ్లను ఎలా చూసుకుంటాడో ప్రజలను కూడా అలాగే చూసుకోమని, తన పాలనలో న్యాయం, కరుణ, ధర్మం ఇవన్నీ ఉండేలా చూసుకోమని చెప్పింది. ఆ తర్వాత తన లైఫ్ అంతా చూపించిన అదే డిగ్నిటీతో ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో కూడా నడుచుకుంది. రామాయణంలోని ఈ ఘట్టం పర్సనల్ పెయిన్లో ఉన్నా సరే సీతారాముళ్ళిద్దరూ వాళ్ళ డ్యూటీకి ఎలా స్పందించారని హైలైట్ చేస్తుంది. ఈ సెపరేషన్ వాళ్ళు చూపించిన సైలెంట్ స్ట్రెంగ్త్, వాళ్ళ క్యారెక్టర్స్ని డిఫైన్ చేసే ఇన్నర్ డిసిప్లిన్ని అండ్ వాళ్ళు ధర్మాన్ని పాటించే విధానాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చే సమయానికే సీతమ్మ గర్భవతి. ఒకరోజు శత్రుఘ్నుడు ఆ ఆశ్రమానికి వచ్చిన రాత్రే సీతమ్మ ప్రసవించి లవ కుశ
అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వాళ్ళు పుట్టడంతో ఆశ్రమానికి ఒక కొత్త వెలుగు వచ్చింది. వాల్మీకి మహర్షి గైడెన్స్లో సీతమ్మ పెంపకంలో ఆ ఇద్దరు ధర్మపరులయ్యారు. అయితే సీతమ్మ వాళ్లను పెంచిన విధానం చూస్తే గత 2-3 తరాలుగా అంటే ప్రెజెంట్ చాలామంది పేరెంట్స్ చేసే ఒక పెద్ద తప్పు అర్థం చేసుకోవచ్చు. ఒక కపుల్ డివోర్స్ తీసుకున్నాక పిల్లలు ఒకరి దగ్గరే ఎక్కువ కాలం పెరుగుతారు. వీళ్ళల్లో అందరూ కాదు, కానీ కొందరు మాత్రం తనకు సెట్ కాలేదు కాబట్టి ఆ రెండో వ్యక్తిపై ఉన్న కోపంతో వాళ్లకు తెలిసిన వర్షనే నిజమనేలా వాళ్ళ గురించి పిల్లలకు చెడ్డగా చెప్పడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల పేరెంట్స్లో ఒకరంటే ప్రేమ, ఇంకొకరంటే ద్వేషం మొదలవుతుంది. మొత్తానికి ఇద్దరి వైపు ఉండాల్సిన ఈక్వల్ బాండింగ్లో ఒకవైపు మాత్రం కట్ అయిపోతుంది. తీరా నిజానిజాలు తెలిసేసరికి ఆ పిల్లల లైఫ్ అంతా గడిచిపోతుంది. అదే మీరు సీతమ్మని చూస్తే ప్రజల కోసం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండమన్నందుకు రాముడిపై కోపం తెచ్చుకోలేదు. రాముడి గురించి తన పిల్లలకు ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్యాస్ లైటింగ్ చేయలేదు. అందుకే ఆవిడ కేవలం ఒక ఆదర్శవంతమైన స్త్రీ మాత్రమే కాదు, ఆదర్శవంతమైన తల్లి కూడా అయ్యింది. ఇంత సాధించిందంటే సీతమ్మలో ఉన్న హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టెబిలిటీయే దానికి కారణం. ఆఖరిగా లవకుశలు ఎవరో బయటకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు సీతమ్మను రాముడున్న సభకు పిలిచారు. ఆవిడ సింపుల్గా ఎలాంటి సందేహం లేకుండా లోపలికి అడుగుపెట్టింది. తన లైఫ్ జర్నీకి ఇదే ఆఖరి ఘట్టం అని ఆవిడకు పూర్తిగా తెలుసు. అక్కడున్న వాళ్ళందరి ముందు నిలబడి ఆవిడ చాలా సూటిగా మాట్లాడింది. తన జీవితంలో ఉన్న నిజాయితీని, తన ప్రవర్తనను, విధి తనకిచ్చిన ప్రతి దశను ఎంత డిసిప్లిన్డ్గా దాటుకుంటూ వచ్చిందో అక్కడ చెప్పింది. సభలో ఉన్న వాళ్ళు జాలి చూపించాలన్నట్టుగా ఎక్కడా ప్రాధేయపడలేదు. కేవలం నిజాన్ని ఒక్కసారే సింపుల్గా చెప్పింది. అందరి ముందు తన మనసులో ఉన్న మాట చెప్పాక సీతమ్మ తనకు జన్మనిచ్చిన తల్లి భూదేవిని పిలిచి సింపుల్గా, నేను ధర్మం ప్రకారమే జీవించి ఉంటే నన్ను ఇప్పుడే నీలో కలిపేసుకో అని అడిగింది. భూదేవి నుంచి స్పందన వెంటనే వచ్చేసింది. భూమి తెరుచుకొని భూదేవి పైకి వచ్చి సీతమ్మను తన వెంట రమ్మని అడిగింది. తన బాధ్యతలు పూర్తి చేసిన సీతమ్మ ఆవిడ వెంట నడిచింది. ఎలా పుట్టిందో అలాగే వెనక్కి వెళ్ళిపోయింది. ఓర్పు, సహనం, సెల్ఫ్ నాలెడ్జ్ వీటన్నిటితో సాగిన ఒక జీవితం గతంలో అగ్ని ప్రవేశంలో ప్రపంచానికి నిరూపించినట్టే మరొకసారి భూదేవి ఇచ్చిన రెస్పాన్స్తో మళ్ళీ తన క్యారెక్టర్ అందరికీ అర్థమయ్యేట్టు చేయడంతో పూర్తయిపోయింది. సో అది సీతమ్మ తన లైఫ్ జర్నీలో కన్సిస్టెంట్గా చూపించిన ఇన్నర్ స్ట్రెంగ్త్. ఒక చిన్న రీక్యాప్తో చెప్పాలంటే ఆవిడ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది, కానీ తన వ్యక్తిత్వం ఏమాత్రం మారలేదు. రాజభవనంలో ఉన్న, అడవుల్లో ఉన్న, బందీగా ఉన్న లేదా తల్లిగా ఉన్న ఆమె చాలా క్లారిటీతో నడుచుకుంది. అందరూ ఆమెను మెచ్చుకోవాలని కాకుండా తన మనస్సాక్షికి నచ్చినట్టుగా నడుచుకుంది. ఆవిడ తీసుకున్న నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకున్నవి. ఆవిడ ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉంది. ఆవిడ బలం ఎటువంటి ఆర్భాటం లేకుండా బయటపడేది. లైఫ్లో ఎదురైన ప్రతి కష్టం ఆమె క్యారెక్టర్ని మరింత దృఢంగా మార్చింది తప్ప ఆమె గుణాన్ని మాత్రం మార్చలేకపోయింది. భార్యగా బాధ్యత పంచుకుంది, కానీ ఇండిపెండెన్స్ని కోల్పోలేదు. అడవిలో ఉన్నప్పుడు, రావణుడి బందీగా ఉన్నప్పుడు కంగారు పడకుండా సెల్ఫ్ కంట్రోల్ మెయింటైన్ చేసింది. తల్లిగా లవకుశులను డిసిప్లిన్డ్గా, బ్యాలెన్స్డ్గా పెంచింది. ఆవిడ జీవితంలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక నది ప్రవాహంలా సాగింది. చివరిగా భూమిలోకి వెళ్ళిపోవడం ఆ జర్నీకి ఒక చక్కటి ముగింపు. సో సీతమ్మ కథ మొత్తం చూస్తే బలం అనేది బయటకు కనిపిస్తూ ఎక్స్ప్రెసివ్గానే ఉండక్కర్లేదు. అది మన లోపలే పుట్టి మనల్ని స్థిరంగా నిలబెట్టేది కూడా కావచ్చు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే అండ్ కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తాయి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.